ఇప్పుడు ప్రస్తుతం మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచిగా ఉందా సార్? సంబంధం ఎట్లా ఉంది? సంబంధం అంటే మాకేం పగలు లేవు కదా, వ్యక్తిగత పగలైతే కావు. వ్యవస్థాపరమైనటువంటి ఆరోపణలు, వ్యవస్థాపరమైన ఆరోపణలు మొన్న చేసినా చేయకపోతే రేపు చేస్తాం, ఎల్లుండి కూడా చేస్తాం, అది వేరే విషయం. పని చేస్తే ఆయననే గౌరవిస్తాం ఖచ్చితంగా. నేను మొన్న కాంగ్రెస్ ప్రతినిధి మహాసభలో ఓపెన్గా చెప్పా, రేవంత్ రెడ్డి మొట్టమొదట ప్రకటించడమే కాదు ఏబిసిడీలు అమలు చేయడం నేను ముందుండని చెప్పినందుకు కృతజ్ఞతగా మా దగ్గర అందరం నీతో ఉంటామనే ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేయించాను. దేని దానికి అది అయిపోయింది ఆ ఎపిసోడ్. ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు, ఆయనకు ధన్యవాదాలు చెప్పాల్సిందే, ఆయన ఎంబడి ఉండాల్సిందే. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో మీరు ఆయన కలిసి పనిచేసినారు సార్. చాలా మంది పదవులు అనుభవించి కడియం శ్రీయర్ కానీ, మహేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు పార్టీ వదిలేసి. కానీ మీరైనా పనిచేసినారు, మీకు మంచి బాండింగ్ ఉండొచ్చు. చాలాసార్లు నేను కూడా ప్రత్యక్షంగా విన్నా, అన్నాని సంబోధిస్తూ మీ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అవును, ఏ సభలో అయినా కూడా ఇప్పుడు కూడా కనబడితే అన్నానే అంట పాప. అదే అందులో ప్రాబ్లం ఏం లేదు. టికెట్ బాగా అందరు ఇప్పుడు మంచిగా అయిపోయి ఆయన విమర్శించిన వాళ్ళే మంచిగా పక్క నుండి పని చేయించుకుంటున్నారు కదా. అదే తమ్ముడు, ఓసారి నవ్వు వస్తుంది, ఓసారి బాధేస్తుంది. నేను ఎవరో తెలియని కాలంలో ఎన్టీ రామారావు గారు ప్రోత్సహించి పెద్ద చేశారు. అవును సార్. నేను ఎవరో తెలిసి 30 ఏళ్ళ సీనియారిటీ ఉండి నీతికి నిజాయితీకి మారు పేరుగా బతికిన మోతుకుపల్లి నరసింహ గారికి టికెట్ రాలేదు ఈ కాలంలో అంటే ఇక నాయకత్వాలు ఎట్టున్నాయో నువ్వు చెప్పాలి, నేనేం అనలేదు దానికి. అట్లా అనమాట. అందుకని ఇక టైం అంతే, ఇక ఏం చేస్తాం, పేదవాళ్ళం. ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎక్కడైనా కలిసినారా సార్? అంటే మొన్న రీసెంట్ కలిసినట్టున్నారు. ఏడ కలవలే. ఆయనకు థ్యాంక్ చెప్పాలి పర్సనల్గా. ఆయన అవకాశం మరి 2-3 సార్లు ట్రై చేశాను కానీ మరి కుదరలేదు, కానీ చూద్దాం. ఇటు చంద్రబాబు నాయుడు గారిని కలిసినారా సార్? చంద్రబాబు నాయుడు గారిని కలవచ్చే ప్రయత్నం చేశాను. ఆయన కూడా బిజీగా ఉన్నాడు. ఒకటి మన మా టికెట్ల దాంట్లో ఈనాడు పేపర్లో మొట్టమొదట నా పేరు ప్రకటించినటువంటి మహనీయుడు మన రామోజీరావు గారు. ఆయన చనిపోయినప్పుడు మాత్రం అక్కడ కలిసి నమస్కారం చేశాను. ఆయన కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాడు. రమ్మని కూడా అన్నాడు, బట్ వెళ్ళాలి కలిసి. ఇటు తెలంగాణకు వచ్చినప్పుడు మళ్ళీ కలిసే అవకాశం ఉంటుందా సార్? ఎవరు? మీరు. అరే ఎందుకు గెలవకూడదు, ఏముంది గెలవడానికి. మళ్ళీ తిరిగి సొంత గూటికి. ఇక్కడ గూడే లేదు, సొంత గూటి అంటే నేనేం చేసేది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉంది కదా సార్, క్యాడర్ ఉంది, నడిపించే నాయకుడు లేడు కదా సార్. అదే మరి ఆయన ఏం ఆలోచిస్తాడో ఇంతవరకు అయితే ఆయన ఏం చెప్పలేదు కదా. 2014లో బీసీ ముఖ్యమంత్రి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో. ఇప్పుడు మళ్ళీ ఎస్సీ అజెండాని ఎత్తుకునే అవకాశం ఉంటుందా సార్? పార్టీ బతికితే బతికించుకోవడానికి ఆయన కృషి చేస్తే ఆయన షేర్ ఆయనకు ఉంటుంది. ఇక్కడ ఆయన షేర్ ఆయనకు ఉంటుంది. కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్, తెలుగుదేశం ఖచ్చితంగా టీడీపీ షేర్ ఉంటుంది. జనంలో పడ్డ మంచి పేరుంది కదా టీడీపీ సార్. అదే సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు సినిమాలో కూడా చేసినారు ముఖ్యమంత్రి పాత్రనే. ఉండేనా సార్ ఏదన్నా ఒక్కసారన్నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేది ఏమైనా ఉండేనా సార్ మీకు? ఆ కోరిక ఏం లేదు ముఖ్యమంత్రి అంటే మన కెపాసిటీ ఏందో మనకు తెలుసు కాబట్టి నెవర్ అటువంటి విషయాల్లో నేను. కాకపోతే పనిచేసే అవకాశం కావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నన్ను ఉపయోగించుకుంటే పనిచేసే అవకాశం నాకు ఇస్తే నేను బ్రహ్మాండంగా పనిచేసేవాడిని. అరే నాకు నా చేతులు కట్టేసిరనే బాధ తప్ప నాకు వేరే ఆలోచన లేవు. ఏదో ముఖ్యమంత్రి కావాలి, ఉన్న నాయకుడిని ఏదో చేయాలి కూడా లేదు నాకు. అట్లా అప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు, ఎప్పుడు కూడా ఉండదు కూడా, నాకు అవసరం లేదు. రైట్. అట్లా కాకపోతే మంచి సలహాలు ఇవ్వాలి, పార్టీని సరైన పద్ధతిలో నడిపించాలి. మాలాంటి వాళ్ళు ఉంటే పార్టీ ఇమేజ్ పెరుగుతుంది. ఆయన ఒక్కడే చేసుకోలేడు కదండి, ఆయనకైనా చెప్పుకుంటే ఏం లాభం. నలుగురు మంచి క్రెడిబిలిటీ ఉన్న నాయకులను, ఎస్సీలను, బీసీలను పక్కన పెట్టుకొని నడిపించుకోవాలి ఆయన ప్రభుత్వాన్ని. అది చేసుకోవాలనేది నేను కోరుకుంటా ఎప్పుడైనా, ఇప్పటికైనా ఇంకా ఆయన ఇష్టం. మిగతా విషయం హేమీలు పెట్టుకున్నారు కదా సార్ మీరు చెప్పిన విధంగా. ఎప్పుడు ఎన్టీఆర్ గారు చాలా మంది రాజకీయ నాయకులు కొంతమందిని పక్కన పెట్టుకొని నడిపినారు. అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు కూడా జస్టిస్ పున్నయ్య లాంటి వాళ్ళ యొక్క మాలనే కదా పున్నయ్య. మరి ఆ కాలంలో అదే మహేంద్రనాథ్ మాదిగ, సదాలక్ష్మి గారు మాట చెప్తున్నాను. కొంతమంది పెద్ద తలకాయల్ని ముంగడ పెట్టుకొని ఆయన పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాలాంటి యువకులమైన మమ్మల్ని గౌరవించి మా సలహాలు కూడా తీసుకుంటేనే
ఈ గురుకుల పాఠశాల నేను పెట్టించినాయే, ఎస్సీ గురుకుల పాఠశాల ఉన్నాయి కదా, దాన్ని నేను పెట్టించినాయి. నేను ఫస్ట్ నా మండలంలో పెట్టుకున్నా ఎస్సీ గురుకుల పాఠశాల రాజపేట అని. నేను పుట్టిన మండలంలో ఎన్టీ రామారావు గారు అవకాశం ఇచ్చారు. అదే దాన్ని ఆసరా చేసుకొని ఇవి వచ్చినాయి. ఏది బీసీ గురుకుల పాఠశాలలు, ఎస్టీ గురుకుల పాఠశాలలు ఇవన్నీ వచ్చినాయి. అప్పటికి కొన్ని ఉన్నప్పటికీ ఎన్టీఆర్ తరహాలో పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల గురుకుల పాఠశాలలు డిఫరెంట్ స్టైల్లో పెట్టించినాం అప్పుడు. అది అవే ఇప్పుడు 100 అయినాయి.